పెద్ది ప్రీమియర్స్ చూసి రావడం జరిగింది. పెద్ది ఎలా ఉందో డిస్కస్ చేసే ముందు పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్స్ ఆర్ అబ్సల్యూట్లీ రామ్ చరణ్. సో పీక్ పర్ఫార్మెన్స్ అండ్ పీక్ డెడికేషన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. కొన్ని ఫ్రేమ్స్లో అయితే ఆ డెడికేషన్ కొట్టొచ్చినట్లు చూపించడానికి చాలా కష్టపడ్డారు అనిపించింది. అండ్ హీ డిడ్ హిస్ హీ హెస్ గివెన్ హిస్ బెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ టాప్ నాచ్ వాట్ ఎవర్ డిడ్ బై రామ్ చరణ్ ఇన్ దిస్ మూవీ. సో లైక్ యాక్టింగ్ వైజ్ కావచ్చు, తన పర్ఫార్మెన్స్ కావచ్చు, అండ్ ఆల్సో డైలాగ్ డెలివరీ కావచ్చు, అండ్ ద హార్డ్ వర్క్ హీ కెప్ట్ ఫర్ దిస్ మూవీ టు ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఈస్ టాప్ నాచ్. వెరీ గుడ్ యాక్టింగ్. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి జగపతి బాబు గారు. ఫస్ట్ హాఫ్లో ఆయన క్యారీ చేసిన ఇన్నోసెన్స్ కానీ, ఆయన క్యారీ చేసిన పర్ఫార్మెన్స్ కానీ, బాధ కానీ టూ గుడ్ ఉంటాయి అవి కూడా యాక్చువల్గా. సో పర్ఫార్మెన్స్ బై రామ్ చరణ్ అండ్ జగపతి బాబు గారు ఇస్ టూ గుడ్. అండ్ ఆల్సో శివరాజ్ కుమార్ గారు ఉన్న కొంచెం కొంచెం అక్కడక్కడ కనిపించినా కూడా స్క్రీన్ పైన ఆయన వచ్చినప్పుడంతా చాలా బాగా అనిపించింది. అండ్ బీజిఎం బై ఏఆర్ రెహమాన్ గారు. సో పార్ట్స్గా చాలా బాగుంది బీజిఎం. అంటే కొన్ని పార్ట్స్లో వర్క్ కాలేదు కానీ కొన్ని పార్ట్స్లో చాలా బాగా వర్క్ అయింది. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో చూడండి, ఇంకా బాగుంటుంది యాక్చువల్గా ఆ ఫీల్. అండ్ సో స్టోరీ విషయానికి వస్తే ఇట్స్ నాట్ అబౌట్ పెద్ది, ఇట్స్ అబౌట్ ద జర్నీ ఆఫ్ పెద్ది. సో పెద్ది అనేవాడు ఎలా పోరాడాడు ఒక గుర్తింపు కోసం అనేది ఈ స్టోరీ ఉంటుంది. సో మిర్జాపూర్ మున్నాబాయ్ అని తీసుకొచ్చారు. ఆయన క్యారెక్టర్ కూడా అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఏం కాదు, బట్ ఉన్న దాంట్లో ఆయన పర్ఫార్మెన్స్ బాగానే చేశారు. అక్కడక్కడ డబ్బింగ్ ఇష్యూస్ తెలుస్తూ ఉంటాయి, బట్ ఎనీవేస్ వీ కెన్ అండర్స్టాండ్ దట్. అండ్ ఇప్పుడు నెగిటివ్ విషయానికి వద్దాం. ద బిగ్గెస్ట్ నెగిటివ్ ఫర్ దిస్ మూవీ ఇస్ జాహ్నవి కపూర్. యాక్చువల్గా ఆమె స్క్రీన్ పైన వచ్చినంతసేపు ఐ మీన్ లైక్ ఎందుకు తీసుకుంటారో హీరోయిన్లో నాకైతే అర్థం కావట్లేదు యాక్చువల్గా. బికాజ్ క్యారెక్టర్ లేనప్పుడు యూ కెన్ లీవ్ ఇట్ లైక్ దాట్, బట్ అవసరం లేకపోయినా సరే ఆ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో పెట్టి ఏదో క్లీవేజ్ చూపించి ఇదంతా అన్నెసరీ స్టఫ్ యాక్చువల్గా. స్టోరీ కూడా డీవియేట్ అయిపోవడము అంతా. సో అదొక నెగిటివ్. ఓవరాల్ పెద్ద ఈజ్ అన్ అబవ్ యావరేజ్ మూవీ వీ కెన్ సే, బట్ మచ్ నీడెడ్ కమ్ బ్యాక్ ఫర్ రామ్ చరణ్ యాజ్ వెల్. సో ఫర్ రామ్ చరణ్, టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ వైజ్, అండ్ some great dialogues written by Buchi Babu, and some great production values. So you can watch this movie in theaters. Yeah, this is my review, and I can rate this movie up to 2.75 out of 5. So yeah, this is my point of view. Thank you.